హాయ్ ఫ్రెండ్స్, 'కల్కి' మూవీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. అది వైజయంతి మూవీస్‌కి అయితే సెంటిమెంట్ అంట. ఆ డేట్ ఏంటో ఈరోజు అప్డేట్‌లో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతే టాలీవుడ్‌లోనే కాదు అన్ని భాషల్లోనూ చూసుకున్న అత్యంత ఖరీదైన పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'కల్కి ఏడీ 2898' ఈ విడుదల తేదీని లాక్ చేసుకున్నట్టయితే తెలిసింది. ఇక అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ మే 9న మొదటి భాగాన్ని ప్రపంచానికి చూపించాలని అయితే డిసైడ్ అయిపోయారట. ఈ డేట్ వెనక వైజయంతి మూవీస్‌కి ఒక సెంటిమెంట్ ఉంది. 1990 ఇదే రోజు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఒక ల్యాండ్ మార్క్ మూవీగా చరిత్రలో అయితే నిలిచిపోయింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని తుఫాను ముంచెత్తిన సమయంలో రికార్డుల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది. చిరంజీవి కెరియర్ బెస్ట్ టాప్ 5లో దీని స్థానం చాలా ప్రత్యేకమనే చెప్పొచ్చు. మళ్ళీ 2018లో మహానటి మే 9న వచ్చి గొప్ప విజయాన్ని అయితే అందుకుంది. ఇక స్టార్ హీరో లేకుండా విషాదమైన 'సావిత్రి' బయోపిక్‌లో కీర్తి సురేష్‌ని చూపించిన తీరు కమర్షియల్‌గాను అద్భుతాలు సాధించి ఎన్నో అవార్డులు అయితే తీసుకొచ్చింది. ఇక దర్శకుడు నాగ అశ్విన్ ప్రతిభ గొప్పతనం తెలిసిందే ఆ రోజే. ఇలా తమ బ్యానర్‌కు మెమరబుల్ డేగా మారిపోయిన మే 9కే 'కల్కి'ని రిలీజ్ చేయాలని అయితే దాదాపు ఖరారు చేసుకున్నట్టయితే ఒక హింట్ అయితే వచ్చింది. అఫీషియల్‌గా సంక్రాంతి పండగకు ప్రకటించే ఛాన్స్ ఉంది. అప్పటిదాకా ఇది అన్నోన్ వార్త అనే చెప్పొచ్చు. ఇక ఇదే జరిగితే 'సలార్ పార్ట్ 1' సీజ్ ఫైర్ వచ్చిన కేవలం 5 నెలల లోపే ఇంకో ప్రభాస్ సినిమా చూసే ఛాన్స్ అభిమానులకైతే దక్కుతుంది. 'కల్కి' ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రమోషన్ చేస్తున్న నాగ్ అశ్విన్ బృందం ఫిబ్రవరి నుంచి దీన్ని ఇంకో రేంజ్‌కి తీసుకెళ్లబోతున్నారు. సినిమాలో భాగమైన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని ఇక భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళతో. సో, ఇంటర్నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యేలా చూసుకుంటున్నారు. మరి మే 9న 'కల్కి' వస్తాడో రాదో ఇంకా 2-3 రోజుల్లో అయితే తేలిపోతుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.